పావురం వివేకం కథ. ఒక పావురం ఒక ఇంటికి ఆచ్ఛాదన మీద గూడు కట్టుకొని ఉంటుంది. అది 2 గుడ్లు పెట్టి పొదిగితే అవి పిల్లలయ్యాయి. రోజు వాటికి ఆహారం తెచ్చిపెట్టేది. అంతలో శీతాకాలం వచ్చింది. చలికి పిల్లలు వణకడం ప్రారంభించాయి. తల్లి పావురం పిల్లల గురించి బెంగపడుతూ అటూ ఇటూ తిరుగుతుంది. ఒకచోట గ్రామస్తులు చలిమంట వేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి మండుతున్న ఒక పుల్లని ముక్కుతో కరుచుకొని తన గూటికి వచ్చేసింది. ఆ తెచ్చిన నిప్పు పుల్లని పక్కన పెట్టి ఎండు పుల్లలు కొన్ని సేకరించి తీసుకువచ్చింది. వాటన్నింటినీ తన గూటికి దగ్గరగా గుట్టగా పోసింది. ఈ నిప్పు పుల్లని ఆ గుట్ట మీద పెట్టింది. ఇంకేముంది, క్షణాల్లో మంట లేచింది. ఆ పిల్లలకు ఎంత వెచ్చదనం! అమ్మ ఒడిలో కూర్చొని ఆ మంట వేడిని ఆస్వాదిస్తూ రాత్రంతా మంచి కలలు కంటూ ఆ పిల్లలు సుఖంగా నిద్రపోయాయి. ఏ తల్లికైనా తన పిల్లలు సుఖంగా ఉండడమే కదా కావాల్సింది. అప్పుడు ఆ తల్లి పావురం కూడా ప్రశాంతంగా నిద్రపోయింది.